మెయిన్ కమాన్ ఇది చూస్తున్నారు కదా, అష్టలక్ష్మి టెంపుల్ అని రాస్తుంది. ఇక్కడి నుంచి మెయిన్ ఎంట్రన్స్ లోపలికి పోయాలి. అష్టలక్ష్మి టెంపుల్ మెయిన్ కమాన్. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము, అమ్మవారి గుడి లోపలికి. ఇక్కడి నుంచి మెయిన్. మనం ఇప్పుడు కొత్తపేటలో ఉండే అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చినాము. ఇక్కడికి ఎంట్రన్స్లోనే ఇది పార్కింగ్ చూస్తున్నారు కదా, ఇది పార్కింగ్ ప్లేస్. ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది. లోపల ఒక పెద్ద గేటే పెట్టేసిన, లోపల ఒక దీనికి పార్కింగ్ అంటూ పెద్ద ప్లేస్ తీసుకొని ఒక పెద్ద గేట్ పెట్టేసి చూస్తున్నారు కదా, చాలా కార్లు వచ్చినాయి. ఇలా చూస్తున్నారు కదా, మొత్తం ఇదే టోటల్ మొత్తం ఇది. ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ ఏటీఎం ఉంది, యూనియన్ బ్యాంక్ ఏటీఎం అంట. చూస్తున్నారు కదా అన్నీ. ఇటు రైట్ వచ్చేసి అష్టలక్ష్మి అక్షయ ట్రస్ట్ అన్నపూర్ణ శాల అని ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా, ట్రస్ట్ అంట. చూడండి ఎంత పెద్ద డోర్ ఉంది. ఇది సేమ్ మన గుళ్ళు ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఎట్లా ఉంటుందో ఆ టైప్లో చూడండి. పూలు ఇక్కడ అన్నీ ఏదో స్వామికి అమ్మవారికి గాజులు, గుళ్ళోకి తీసుకెళ్లాల్సినవన్నీ ఉన్నాయన్నమాట. అమ్మవారికి గాజులు, అరటిపళ్ళు, ఇట్లా మొత్తం పూజా సామాగ్రి, టోటల్గా పూజా సామాగ్రి షాపులు ఇవి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది. ఇక్కడ వచ్చేసి చూసారా ఎంత పెద్దగా ఉందో ఇక్కడ. ఇది వచ్చేసి అష్టలక్ష్మి అక్షయ భవన్ అంట ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఇట్లా. ఇది మొత్తము బయట మొత్తము. ఇది వచ్చేసి యాగశాల అని రాసింది. యాగశాల అంటే ఎప్పుడు నిత్యము హోమాలు జరుగుతూ ఉంటాయి. టైమింగ్స్ రాశారు, ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు, సాయంత్రం 7:30 నుండి 8 గంటల వరకు అని రాసింది ఇక్కడన్నీ యాగాలు జరుగుతూ ఉంటాయి. నిత్య హోమం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. మెయిన్ గుడి ఇక్కడ టెంపుల్కి మొత్తము గోడలకి లక్ష్మీనరసింహస్వామి అవతారము, కృష్ణుడు, మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, రాముడు, కృష్ణుడు, పరశురాముడు, ఇట్లా అన్ని అవతారాలు ఉన్నాయి. గుడి అష్టలక్ష్మి దేవి కంచి కామకోటి వారి ఆధ్వర్యంలో అంటే ఈ టెంపుల్ వచ్చేసి రాసి ఉంది చూడండి. ఇక్కడ అష్టలక్ష్మి దేవాలయము కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో అని రాసింది. చూసారు కదా టెంపుల్, ఇది మెయిన్ టెంపుల్. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ టెంపుల్. ఇది ఎంత బాగుంది అష్టలక్ష్మి. ఇక్కడ అన్ని అవతారాలు ఉన్నాయి మొత్తము. వామన అవతారము, లక్ష్మీ నరసింహస్వామి, అన్ని అవతారాలు, టోటల్గా అన్ని అవతారాలు ఉన్నాయి మొత్తము. ఇప్పుడు మనము లోపలికి వెళ్తాం, గుడి లోపలికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు మనము గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూస్తున్నారు కదా విద్యుత్ దీపాలతో ఎట్లా అమ్మవారు శ్రావణవాసం కాబట్టి ఎట్లా వెలిగిపోతున్నారో. ఈ అష్టలక్ష్మి గుడి లోపలికి మనం లోపలికి వెళ్తున్నాము. ఈ గుడి వచ్చేసేసి 30 సంవత్సరాల నాటిది. లోపల గర్భగుడి మనకు చూపించారు కాబట్టి మీకు వీలైనంత వరకు నేను చూపించగలుగుతాను. ఎందుకంటే లోపల అమ్మవారిని అలవ్ లేదు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ అలవ్ లేదు. చూడండి అక్కడ కనిపించేది చూస్తున్నారు కదా, అక్కడ అమ్మవారిని ఉయ్యాలలో ఊపుతారనమాట, ఎదురుగా కనిపించేది. కానీ అష్టలక్ష్మి దేవాలయము ఇది బోర్డు రాశారు. ఇంకా ఇట్లా వస్తే కానీ ఇటు కొబ్బరికాయలు కొట్టేది. ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఇట్లా కూర్చున్నారు వెనకల. చూస్తున్నారా అమ్మవారు ఎంత బాగున్నారు ఇక్కడ మొత్తము. విష్ణుమూర్తి వెనకల ఉన్నారు, ముందరేమో అమ్మవారు ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ
ఇక్కడ కళ్యాణం అనుకుంటా, మొత్తం ఇక్కడ ఉన్నారు ఇక్కడ మొత్తం. ఇక్కడ వచ్చేసి ఉయ్యాల, ఇక్కడ ఉయ్యాల ఉంది చూస్తున్నారు. మండపం లోపల ఉయ్యాల ఉన్నది. గోవిందనామాలు, శంకు, చక్రము, చూడండి ఎంత పెద్ద దీపం ఉన్నదో. ఇక్కడ వచ్చేసి ఓం అని ఉంది. ఇక్కడ పైన పంతులు గారు ఎవరో బయటకు వస్తున్నారు. గుడి చూస్తున్నారు కదా, ఇది బయట, గుడి లోపల, బయట కాదు గుడి లోపల. చూడండి ఎంత బాగా శ్రావణ మాసం అయినందుకు చాలా లైట్లు ఇట్లా పెట్టారు, చాలా బాగుంది గుడి ఇంకా లోపల ఉంది. ఇక్కడ వచ్చేసి అమ్మవారి చీరలు సేల్కి పెట్టినారు. ఇక్కడ అమ్మవారి చీరలను సేల్కి పెట్టారు. అమ్మవారిని దీంట్లో ఈ రథంలో ఊరేగిస్తారు. చూస్తుండండి, బంగారు దీంతో ఉన్నది, బంగారు రంగులో చూడండి ఎంత బాగుందో. 2 గుర్రాలు చూడండి, చాలా బాగుంది. మనము మెట్లు ఎక్కగానే వినాయక మహారాజు కనిపిస్తాడు. వినాయకుని ఈ బ్యాక్ సైడు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభముకి ఆపోజిట్ వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. వెంకటేశ్వర స్వామికి ఆపోజిట్ గరుత్మంతుడు కనిపిస్తాడు. వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ అష్టలక్ష్ములు అంటే 8 లక్ష్ములు అంటే సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇట్లా మొత్తము 8 లక్ష్మిలు మనకు ఎక్కడా లేదనమాట. ఇట్లా అన్ని లక్ష్మిలు ఒకటే చోట ఉన్న గుడి ఇది ఒక్కటే మన తెలంగాణలో. చాలా అంటే చాలా బాగుందనమాట. ఈ గుడిని మిస్ అవ్వద్దండి, ప్రతి ఒక్కరూ చూడండి. వినాయక మహారాజు మెట్లు ఎక్కగానే కనిపిస్తుంది. వచ్చేసి ధ్వజస్తంభము చూస్తున్నారు కదా, అష్టలక్ష్మి అమ్మవారికి ఉన్న స్తంభము. ఇది వచ్చేసి మొత్తం గరుడ స్వామి. ఇక్కడ వచ్చేసి గరుడ స్వామి.